జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. మనము శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం యొక్క పారాయణ ఫలితాన్ని తెలుసుకుందాం. ఇది పద్మపురాణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ కథ మనకి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్య, అంటే ఈ భగవద్గీతకు వ్యాఖ్యానం రచించారు గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆ పుస్తకంలోని మహిమని గురించి తెలుసుకుందాం. చిలక పలుకు. పూర్వం ఒక ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో సుశర్మ అనే ఒక కుర్రవాడు జన్మించాడు. ఇతడికి చదువు వంటబట్టలేదు. ఇంకా చెడు సావాసాలు పెరిగిపోయి అన్ని చెడు అలవాట్లన్నిటికీ కూడా బానిసైపోయాడు. చివరికి తినటానికి తిండి కూడా లేకుండా ఇరుగు పొరుగిళ్లలో తోటకూర లాంటి ఆకుకూరలన్నీ కూడా రాత్రిపూట దొంగతనం చేసి వాటిని అమ్ముకొని బతుకుతూ ఉండేవాడు. సరే, ఒక రాత్రి అట్లాగే అతడు ఆకుకూరలు కోసుకుంటూ ఉంటే అతడు ఒక పామును తొక్కాడు. ఆ పాము అతన్ని కరిచి మరణించాడు. చాలా కాలం నరకలోకంలో బాధలు అనుభవించి తర్వాత జన్మలో ఎద్దుగా పుట్టాడంట. ఆ ఎద్దుని ఒక కుంటివాడు వాహనంగా చేసుకొని దాన్ని క్రూరంగా బాధపెడతా హింసిస్తా పెద్ద పెద్ద బరువులు మోయిస్తూ ఉండేవాడు. ఆ వరుసలోనే ఒకసారి ఆ ఎద్దు ఒక అడవిలో ఒక చిన్న కొండ ఎక్కుతూ దాని మీద ఉన్న ఆ బరువుకి మోయలేక కాల్జారి లోయలో పడి మరణించింది. సరే, దైవవశాత్తు ఆ ఎద్దు జారిపడటాన్ని బాటసార్ల గుంపు గమనించిందనమాట. ఆ గుంపులో కొంతమంది సాధు పురుషులు, మహాత్ములు, ఒక వేశ్య కూడా ఉన్నారు. సరే, ఆ సాధు పురుషులు ఎద్దు మరణించిందని గమనించి జాలిపడి ఒక్కొక్కళ్ళు తమ పుణ్యంలోంచి కొంచెం కొంచెం దానికి దారపోశారంట. ఇది గమనిస్తున్న ఆ వేశ్య కూడా ఈ సాధు పురుషులతో ఉంది కాబట్టి ఆమెకు కూడా మనసు మారింది. తనకు కూడా పశ్చాత్తాపం కలిగి, అయ్యయ్యో నేనేమీ పుణ్యం చేయలేదు కదా, మరి నేనేం దారిపోయగలను అని లోపలే బాధపడి ఏం చేయకుండా ఉండలేక, సరే నా దగ్గర ఏమైనా కొంచెమైనా సరే పుణ్యం ఉంటే దాన్ని నేను ఎద్దుకు దారిపోస్తున్నాను అని చెప్పి నీళ్లు దారిపోసిందంట. అప్పుడు ఆ ఎద్దులోని జీవుడు యమలోకానికి చేరాడు. అక్కడ యమధర్మరాజు ఆ సభలో పుణ్యపాప విచారణ చేస్తూ ఉన్నాడనమాట. ఆ చర్చ చివరిలో యమధర్మరాజు కల్పించుకొని, వేశ్య ధారపోసిన పుణ్యం యొక్క బలంతో ఈ జీవుడు పాపాలన్నీ పోయినాయి, వీడికి మంచి జన్మ ప్రసాదించండి అని అక్కడ అధికారులను ఆజ్ఞాపించాడు. దాని ఫలితంగా ఆ ఎద్దు జీవుడు పై జన్మలో మళ్ళీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడంట. ఈ జన్మలో అతడికి పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగిందంట. అంటే అంతకుముందు వాడికి ఆ ఎద్దు జన్మగా, అంతకుముందు బ్రాహ్మణుడిగా పడతాం అట్లా. అప్పుడు అందువలన ఆ బాలుడు మంచి ప్రవర్తనతో పెరిగి పెద్దవాడై ఒక రోజున అటు ఇటు అట్లా తిరగటంలో తనకి ఆ పుణ్యం దారిపోసిన ఆ వేశ్య యొక్క ఇంటిని గుర్తుపట్టగలిగాడు. సరే, ఆ బాలుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ వేశ్యను కలిసి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి, అమ్మా నువ్వు నాకు ఏం పుణ్యం దానం చేసావో చెప్పు అని ప్రార్థించాడు. ఎందుకంటే మరి మళ్ళీ మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కదా. అప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది ఆ సంఘటన జరిగి. ఆ బాలుడు గుర్తు చేసేదానికి ఆమెకి ఆ వృద్ధ వేశ్య ఆశ్చర్యపడి, నాయనా మా ఇంటి పంజరంలో చిలక పాడే పాటలను విని విని అవి నాకు నోటికి వచ్చేసాయి. ఆ పాటల్లో ఏముందో నాకు తెలియదు, కానీ అవేదో మంచి సూక్తులు అని రోజు అనుకుంటూ ఉండేదాన్ని. అందుకని నేను కూడా దానివల్ల ఏదైనా పుణ్యం వచ్చి ఉంటుందని భావించి ఆ పుణ్యం నీకు దారిపోసాను, అంతకన్నా నాకేం తెలియదు అని చెప్పిందనమాట. ఆ మాటలు విన్న బాలుడు తనకు ఆ చిలకను చూపించమన్నాడు. సరే అని ఆమె ఆ చిలక దగ్గరకు తీసుకెళ్ళింది. వీళ్ళని చూస్తూనే ఆ చిలక కిరకిలా నవ్వుతూ మనిషి భాషలో ఇలా చెప్పిందంట, అయ్యా అమ్మ, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి, మంచి విద్వాంసుణ్ణి, కానీ మితిమీరిన అహంభావిని, అహంకారం ఎక్కువంట. ఆ గర్వంతో నా గురువులనే ఘోరంగా నిందిస్తూ ఉండేవాడిని. ఇక తక్కిన వాడిని నిందించడంలో లెక్కేముంది. ఈ గురునింద పాపం వలన నేను మరణించినాక నరకలోకంలో చాలా బాధలు పడి ఆ తర్వాత ఒక అడవిలో చిలక పిల్లనై పుట్టాను. అంటే ఇట్లా పెద్దవాళ్ళని, గురువుల్ని నిందించటం, అవమానించటం వలన పశుపక్షి జన్మ వస్తాయని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. సరే, చిలకగా పుట్టి రెక్కలు సరిగా వచ్చి రాకముందే తల్లిదండ్రి పక్షులు మరణించేశాయి. వచ్చి రాని రెక్కలతో తన ఆహారం తానే సంపాదించుకుంటూ అట్లా కష్టపడుతూ ఉంటే ఆ ప్రయత్నంలో ఒకసారి ఎండాకాలంలో ఎండకి తట్టుకోలేక ఒక చెట్టు కింద మూర్చపడిపోయిందంట. పూర్వజన్మలో మరి అంతకుముందు బ్రాహ్మణ జన్మలో కాబట్టి
వేదాలు చదివిన పుణ్యం ఉండబట్టి ఆ దారిని పోతున్న ఒక మహర్షి ఆ చెట్టు కింద పడి ఉన్న ఆ చిలక పిల్లను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకుపోయి ఒక పంజరంలో పెట్టి పెంచసాగాడు. ఆ రోజుల్లో ఆయన తన శిష్యులకి శ్రీమద్ భగవద్గీతలోని ఒకటో ప్రథమ అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా ఆ శ్లోకాలు చెప్తూ ఉండేవాడు అనమాట. ఆ శ్లోకాలు విని విని ఆ అధ్యాయం అంతా కూడా నాకు కూడా నోటికి వచ్చేసింది. ఇంకా చిలక కాబట్టి ఇంకా వేరే పనే ఉండదు కదా, అందుకని ఆ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉండేవాడిని. ఇంతలో మళ్ళీ నా పాపకర్మ తల ఎత్తడం వలన ఒక దొంగవాడు పంజరంతో సహా నన్ను ఎత్తుకుపోయి ఈ వేసి కమ్మేశాడు. నేను అప్పటి నుంచి ఈ ప్రథమాధ్యాయ శ్లోకాలను నిత్యము కూడా వీలైనన్నిసార్లు గానం చేస్తూనే ఉన్నాను. దానివల్ల నాకు క్రమక్రమంగా పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అంతేగాక నేను గానం చేసే శ్లోకాలు క్రమక్రమంగా రోజు చేస్తూ ఉంటే ఈ వేసి కూడా వినటం వలన ఈమెకు కూడా కంఠస్థం అయిపోయినాయి. అందుచేత ఆమె కూడా రోజు ఈ అధ్యాయం పారాయణ చేస్తూ వస్తుంది. ఆ పుణ్యాన్నే బ్రాహ్మణోత్తమ నీకు ఇప్పుడు దారపోసింది. దానివల్ల నేను మళ్ళీ ఈ మంచి కుటుంబంలో జన్మ లభించి దాంతోపాటు నీకు పూర్వజన్మ జ్ఞాపకం కూడా లభించింది. కాబట్టి శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయానికే ఇంత మహిమ ఉంటే ఇక మిగిలిన అధ్యాయాల మహిమ ఎలా ఉంటుందో కదా. కనుక ఇక నుంచి మనకు వచ్చిన ఈ గీత ప్రథమ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేస్తూనే ఉందాం. ఓ విప్ర, నువ్వు కూడా దీన్ని నిత్యము జపించు అని చిలక చెప్పిన ఆ మాటలకు ఆ బ్రాహ్మణ యువకుడు చాలా సంతోషపడి తన జీవితాంతం ఆ అధ్యాయం పారాయణం చేశాడంట. చివరికి ఆ చిలక, ఆ వేశ్య, ఆ బ్రాహ్మణుడు కూడా ముక్తిని అందుకోగలిగారు. కాబట్టి పరమేశ్వరుడు పార్వతీకి దేవికి చెప్పిన ఈ కథను ముగిస్తూ, పార్వతి, ఈ గీత మొదటి అధ్యాయాన్ని బాగా మననం చేస్తే పూర్వజన్మ స్మృతి అనేది తప్పకుండా లభిస్తుంది, ఇందులో సందేహం లేదు అని బోధించాడు. ఈ అధ్యాయంలో ఈ అర్జున విషాద యోగం, ఈ అధ్యాయంలో తత్వానికి సంబంధించిన బోధ ఏమీ లేకపోయినా కూడా అజ్ఞానము, శోకము, మోహము ఇలాంటి ఉత్పత్తి గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఇంకా సత్వగుణ సంపత్తి గల వాళ్ళ విషాదం అనేది వైరాగ్యంగా ఎలా మార్పు చెందుతుంది అంటే మరి దీనిలో అర్జునుడి విషాదమే కదా వైరాగ్యంగా మారింది అర్జునుడికి. దాని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. కనుక ఈ అధ్యాయం పారాయణ ప్రభావం వలన పూర్వజన్మ స్మృతి దాకా పుణ్యవృద్ధి జరుగుతుందని పరమేశ్వరుడు బోధిస్తున్నాడని మనకి ఈ గాథ ద్వారా మనము గ్రహించవచ్చు. జై గురుదత్త. ఇలాంటి మంచి విషయాలను మీతో పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. జై గురుదత్త. జై శ్రీకృష్ణ.